రోల్ కెమెరా యాక్షన్. చూడు తమ్మి, నీ తాను ఉన్న ఫైల్లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఓకే. నేనైతే 50 కోట్ల కుంభకోణం చేసిన కాదంటలే. మరి నాకైతే చార్మినార్కు ఉన్నంత స్టోరీ ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు. నేను ఎవరికో ముస్టోరీ కుప్పదట్లో దొరికిందంట. గప్పటి సంది తమ్మి, ముష్టోళ్ళతో ముష్టి ఎత్తిన, కుష్టోళ్ళతో కొట్లో బండిన, కానీ చిచి 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 అండ్ల కుక్కలు వండవయ్యా. గసంటి చోట నా జీవితం స్టార్ట్ అయింది అన్నట్టు. మరి నేను 7 ఏళ్లకే బిగ్ పార్టీ షురూ చేసిన, బిల్లాక్లో టికెట్లు అమ్మిన, దొరికితే దెబ్బలు లేకపోతే పైసలు. ఏయ్ అన్నట్టు నా ఫైలింగ్ మర్డర్ ఎప్పుడు చేసింది అనుకుంటున్నావు? 14 గంటలకే, అంటే బచ్చగాన్ని చెడ్డి మీద మర్డర్ అన్నట్టు. ఏం చెయ్యాలి? బతకాలి. నేను బతకాలి తమ్మి. గా బతికేటందుకు నేను పాలిటిక్స్లో జంపింగ్ చేసిన, గల్లీ లీటర్ దగ్గర నుంచి ఢిల్లీ లీటర్ దాకా మందిని పోగేసిన, మీటింగ్లు పెట్టిన, ఆఖరికి పక్కలు ఉడికేసిన, కానీ కార్పొరేటర్ అయినా. మరి 20 లక్షల్లో ఎమ్మెల్యేనైనా, 60 లక్షల్లో మంత్రిని అయినా. నీకు తెలియద్దండి, ఈ పొజిషన్కి రానికి 30 ఏళ్ల సంధి సిగ్గు శరం లజ్జ వదిలేసి వచ్చాగా లెక్క బతికిన. కానీ నాకు ఇప్పుడు వచ్చిందట. అయినా అవినీతి ఏడలేదు తమ్మి. పైసలు ఇస్తే పొగిడేటి పత్రికలు లేరా? మన కులపోడే కదా నీవి చేసే ఎడిటర్లు లేరా? ఎంత పెద్ద సీనియర్ నాయకుడినైనా జోకర్ని చేసి ఆడించే పత్రిక ఓనర్లు లేరా? అడిగితే ఇదైతే పత్రికా ధర్మం అంటారు, మరి ఇదైతే రాజకీయ ధర్మం అన్నట్టు. ఏమంటావు తమ్మి? ఏ ఇవన్నీ మనతా నడవై. నేనైతే సిన్సియర్ అంటూ మెడలో కట్టుకుంటావు, గట్లయితే చెప్తాయి. గా రెవెన్యూ డిపార్ట్మెంటు 100 కోట్లు తిన్నాడు, గా భవన రవాణా శాఖలో 200 కోట్లు తిన్నారు భయ్. గిట్లా నీకైతే మస్తు మంది స్టోరీ టీవీ సీరియల్ చూపిస్తా, నువ్వైతే రాసు. కానీ రేపా అంచన్ నీ కాలు మొత్తన్నా గప్పాయి లేదు, నా మొహాన్ని కొట్టరా అదే.